పొద్దున్నే లేచే ఆ తుని ముఖం చూడక్కర్లేదు, ఆ చోటు గొడవ వినక్కర్లేదు, ఆ మహీగ్రద్ద తీర్పులు భరించక్కర్లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నా ఇష్టం. నేను ఈ అడవికి రానిని. నువ్వు పడుకో. మొదటి రోజు చిచ్చుకాకి చాలా ఆనందంగా గడిచింది. ఆహా, ఎంత ప్రశాంతత అని అనుకుంది. రెండో రోజు ఉదయం లేచింది. అంతా నిశ్శబ్దం. చిచ్చుకాకి ఆవలిస్తూ, అబ్బా, ఎంత నిశ్శబ్దంగా ఉందో, టైం ఎంత అయిందో కూడా తెలియడం లేదు. ఆటోనే పొద్దున్నే రోకలి దంపుడు శబ్దం ఉంటే గాని నాకు నిద్ర లేచేదాన్నే కాదు. ఛీ, దాని గురించి ఇప్పుడెందుకో. అమ్మో, ఆకలిస్తుంది. ఆగ్రా, ఎక్కడ ఏమైనా పళ్ళుంటాయేమో చూద్దాం అని గొనుక్కుంటూ, ఊర్లో అయితే ఈ పాటకి సంతలో మహీగ్రద్ద కొట్టు దగ్గర గొడవ పడుతూ ఏదో ఒకటి కొనేదాన్ని. మూడో రోజు వచ్చింది. చిచ్చుకాకి ఒంటరిగా ఉండి ఉండి ఏం చెయ్యాలో తోచడం లేదు. ఒరే చిన్నగా, నాతో కాసేపు మాట్లాడరా. ఏం కావాలమ్మా? నిన్నటి నుండి కబుర్లు చెప్పి చెప్పి నా నోరు నొప్పి పడుతుంది. అంతేనా? సరేలే, నాతో గొడవ పెట్టుకో. అమ్మా, నువ్వు సోమరిపోతువి అని తిట్టు, ఏదో ఒకటి చెయ్యి. అమ్మో, నిన్ను తిడితే నువ్వు కొడతావు, నా వల్ల కాదు. చిచ్చుకాకి తనలో తాను, అబ్బా, బోర్ కొడుతోంది, భయంకరంగా బోర్ కొడుతోంది. ఈ నిశ్శబ్దం నా వల్ల కావడం లేదు. ఆ తుని ఇప్పుడు ఏం వంట చేస్తుందో ఏంటో, ఆ బుజ్జి ఏ కథ కోసం ఏడుస్తుందో, ఆ చోటు ఏ మొక్కకు నీళ్లు పోస్తుందో, వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారో. నన్ను మర్చిపోయి హాయిగా ఉన్నారా? చిచి, వాళ్ళు నన్ను మర్చిపోకూడదు. ఇంతలో పక్షుల గ్రామంలో ఆ రోజు ఉదయం తుని పిచ్చుక వాకిలి ఊడుస్తోంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. బుజ్జి పిచ్చుక ముఖం ముడుచుకుని, అమ్మా, నాకు అస్సలు బాగోలేదు, చదువుకోడానికి కూడా ఆసక్తి రావటం లేదు. ఏమైంది తల్లి? ఒంట్లో బాగాలేదా? నీకిష్టమైన తేనె రొట్టి చేశాను, తిను. వద్దు, నాకేం వద్దు. ఎందుకో తెలుసా? ఈ రోజు ఈ టైంకి చిచ్చు అడ్డొచ్చి, ఏ తుని, నీ కూతురు ఇంకా బద్ధకంగా పడుకుంటా అని అరిచేది. ఆ అరుపు వింటే కాని నాకు నిద్ర లేవాలనిపించేది కాదు. ఇప్పుడు ఆ అరుపు లేదు, అంత ఖాళీగా ఉండమ్మా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా, అవునే బుచ్చి, నువ్వు చెప్పే వరకు నేను ఇది గమనించలేదు. పొద్దున్నే లేచి గొడవ పడ్డానికి చిచ్చు లేకపోతే రోజు మొదలైనట్టే లేదు. ఎంత ప్రశాంతంగా ఉన్నా ఏదో వెలితిగా ఉంది. అప్పుడే చోటు చిలుక వచ్చింది. తుని, నీళ్లు కావాలా? నా పూల మొక్కలు చూడు, ఎందుకు వాడిపోయినట్టున్నాయి. ఎందుకు చోటు, రోజు నీళ్లు పోస్తున్నావు కదా. చోటు చిలుక విచారంగా, పోస్తున్నాను తుని, కానీ ఏ చోటు, నీ నీళ్లు నా గోడ మీద పడుతున్నాయి అని అరిచే చిచ్చు లేదు. ఆ అరుపు వినకపోతే ఈ మొక్కలకు కూడా నచ్చడం లేదేమో. నిజం చెప్పాలంటే నాకు చిచ్చు గొడవ గుర్తుకొస్తుంది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఈ మాటలన్నీ సంతకు వెళ్తున్న మహీగ్రద్ద గారు కూడా విన్నారు.